హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మ్యాథ్ అయితే వేస్తున్నాం కట్లా చెరువు కాడ. సో శేలావతి చెరువు కాడ మా మాయోళ్ళు వేస్తున్నాను, నేను కట్ల కాడ వేస్తాను. ఇప్పుడే కోళ్ళెరువు అయితే వేసి దీని కాడికి రావడం అయితే జరిగింది. కోళ్ళెరువు గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఉంది. సో కొత్త వాళ్ళు మన ఛానల్లో నాకు కాల్ చేసే ముందు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తమ్లైన్స్ చూడండి. మీకున్న డౌట్ తమ్లైన్స్లో ఉందనుకోండి, మీరు ఆ వీడియో చూస్తే క్లియర్, నాకు కాల్ చేయవసరం లేదు. అన్న మీతో నేను కంపల్సరీ మాట్లాడాలి. కొంతమంది రైతులు అంటున్నారు, అన్న నేను మిమ్మల్ని కలుద్దాకు వస్తాం అనుకున్నారండి. సో చాలామంది అంటున్నారు, కంపల్సరీ కలుద్దామండి. ఐ ప్రామిస్ యూ, డెఫినెట్లీ ఒకరోజు కలుద్దాం. ఒకరోజు 100 మంది 200 మంది కలుద్దామండి. మన సబ్స్క్రైబ్ ఒక రోజు చెప్తా, ఆ రోజు చక్కగా మనం చేపల కూర వేసుకుని భోజనం చేద్దాం. చక్కగా బిర్యానీ అరేంజ్ చేస్తా, బిర్యానీ వేస్తా, చేపల కూర వేస్తా, ఈ రెండు. ఎందుకంటే మన చేపల చెరువులే కదా. సో దానికోసం అయితే ఆ రెండు అయితే అరేంజ్ చేస్తా. కంపల్సరీ ఒక రోజు అయితే చూస్తా. 100 మంది అయితే కలుద్దామండి. డెఫినెట్లీ ఆ రోజు కలిసే రోజు కూడా చెప్తాను. 100 నుంచి 150 మంది దాకా రావచ్చు. అంతమించి ఎక్కువ మంది అయితే రేరుగా. మన సబ్స్క్రైబర్స్ కూడా 1600 మంది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మినిమం. సో 100 మంది 150 మంది వస్తారు. డెఫినెట్లీ ఆ రోజు మనం కలుద్దాం. డెఫినెట్లీ నేను అరేంజ్ చేస్తా. సో ఆ రోజు ఖర్చు కూడా నేనే పెట్టుకుంటానండి. ఎందుకంటే ఆ ఖర్చు కూడా నేను పెట్టుకోవడం, మన ఛానల్ నుంచి ఇన్కమ్ ఉండాలి యూట్యూబ్ నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ నుండి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రావాలి. ఇన్కమ్ అయితే ఏం లేదు. సో ఇన్కమ్ వచ్చిన తర్వాత మనకి అప్పుడు నేనైతే మన అందరినీ మీటప్ పెడతాను. అందరం కలుద్దాం. ఒక రోజు కూర్చొని సాధక బాధకాలు మాట్లాడుకుందాం, కష్ట సుఖాలు తెలుసుకుందాం, అన్నీ సెలబ్రేట్ చేసుకుందాం. డెఫినెట్లీగా ఒక రోజు అయితే కలుద్దామండి. మనం అందరం కలుద్దాం. కలుద్దాం అనుకున్న వాళ్ళందరూ రావచ్చు. నా నెంబర్ కూడా కింద ఉంది. డెఫినెట్లీ ఇప్పుడు కాదు, చెప్తాను ఖచ్చితంగా కలుద్దాం అన్నానంటే నేను చేస్తాను. అందులో డౌట్ లేదు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నాకు కాల్స్ చేస్తున్నారు కొంతమంది. కొన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయట్లేదు అని మీరు అనుకోవచ్చు. లిఫ్ట్ చేయకపోవడం కాదండి, ఏంటంటే నేను కంపెనీలో వర్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏ షిఫ్ట్, నాకు షిఫ్ట్ వైజ్ అండి కంపెనీ. నేను చేసేది కూడా చేపల మేత కంపెనీలోనే పనిచేసేది. అసలు చేపల మేత ఎలా తయారవుద్ది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని నేను ఒక వీడియో అయితే చెప్తాను త్వరలో. ఆల్రెడీ ఒకసారి చేశా, అది కొన్ని కారణాల వల్ల వీడియో తీసేయాల్సి వచ్చింది. సో ఎందుకంటే మా కంపెనీ వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ డిఫరెంట్, అది వేరే తత్వంగా అండి, దాని గురించి మాట్లాడకూడదు. సో మళ్ళీ ఇంకోసారి చేస్తాను, డెఫినెట్గా చేస్తానండి. సో చేసినప్పుడు వాట్ ఈజ్ వాట్, మ్యాథ్ ఎలా తయారవుద్ది, అసలు ఎక్కడి నుండి ఎలా వస్తుంది, మనం కూడా ఒక కంపెనీ పెట్టొచ్చా, పెడితే రన్ చేయగలమా, అందులో కష్టాలు ఎలా ఉంటాయి, నష్టాలు ఎలా ఉంటాయి, లాస్లు ఎలా ఉంటాయి, టీమ్ ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయండి. సపరేట్ సబ్జెక్ట్ అది. సో దాని గురించి కూడా మనం జస్ట్ అవగాహన కోసం చెప్తా, వినండి ఒకసారి. మీరు చూస్తే చేపల మ్యాథ్ ఎలా తయారవుద్ది అనేది మీకు కూడా ఒక అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రోటీన్ టెస్ట్ ఎలా పెడతారు, ల్యాబ్ టెస్ట్ ఎలా ఉంటుంది, మెటీరియల్ టెస్ట్ ఎలా చేస్తారు, అందులో కల్తీ మెటీరియల్ ఎలా కలిసింది, ఇవన్నీ టెస్ట్ ఉంటుందండి. సో ఇవన్నీ మనకి విషయం తెలుసు కాబట్టి మీకు త్వరలో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే మన అందరం కలుద్దాం డెఫినెట్లీ ఒకరోజు 1 ఫైన్ డే. ఇంకా మీకు కాల్స్ ఎత్తపోవడం కారణం అదేండి, నేను కంపెనీలో ఉంటే నాకు ఫోన్ ఎలా ఉండదు లోపలికి. సో దాని మూలంగా అయితే మన సెక్యూరిటీలో ఉంటుంది. నేను వచ్చిన తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను, డెఫినెట్లీ ఖచ్చితంగా చేస్తున్నాను. కొన్నిసార్లు లిఫ్ట్ చేయలేకపోవచ్చు మీరైనా ఆ టైంలో. సో మార్నింగ్ నాకు షిఫ్ట్ వైజ్ మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, నైట్ ఉంటుంది, 3 షిఫ్ట్లు. నీకు 8 గంటలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ టైంలో కాల్ ఎవరైనా చేసేది నేను కాల్ బ్యాక్ చేస్తా, డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి నా నెంబరు. ఓకేనండి. సో మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు. మీకు డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అండి, అందులో డౌట్ లేదు. ఒక లైక్ వేయండి, ఒక కామెంట్ పడేయండి, మన ఛానల్కి బూస్టింగ్ వచ్చినట్టు. మీరు చేయాల్సిన పని అది ఒకటే, ఓకేనా. అలాగే ఇప్పుడు మ్యాథ్ అయితే వేస్తున్నాం. సో కట్లా పిల్ల శీలావతి పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉంది. సో ఎవరికైనా మ్యాథ్ కావాలంటే, పిల్ల కావాలంటే నాకు కాల్ చేయండి. కట్లా పిల్ల, శీలావతి, పంగాసు, పొండుగప్ప, రూప్చంద్, ఈ పిల్ల అయితే మన దగ్గర అయితే అవైలబిలిటీగా ఉన్నాయండి. సో ఎవరికైనా కావాలంటే నేను ఆర్డర్ ప్రకారం అయితే నేను వేసి పంపించడం అయితే జరుగుతుంది. ప్రతిదీ మన రైతులు నా దగ్గర కొంతమంది వేసుకెళ్ళిన వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నారు, వాళ్ళకు కూడా నేను క్లియర్ చేయడం అయితే జరుగుతుందండి. ప్రతిదీ A to Z క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. మీకు అందులో ఇబ్బంది అయితే ఏం లేదు. నా నెంబర్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి అందులో డౌట్ ఏం పడవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మింగ్ ఇన్ తెలుగు.